చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యథావిధిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. చంద్రగిరి మండలంలో స్వర్ణముఖి వాగులో తెల్ల బంగారం అని పిలువబడే ఇసుకను ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు. ఎస్ఈబీ, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు ఎంత నిలువరించే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. ఇసుక అవసరాన్ని బట్టి ఇసుక రేటును పెంచుతూ వినియోగదారులకు అమ్ముతున్నారు. వినియోగదారులు ఇల్లు కట్టలేక, అధిక మొత్తంలో ఇసుక కొనలేక యజమానులు లబోదిబోమంటున్నారు. ట్రాక్టర్, టిప్పర్ యజమానులు మాత్రం అధికారులకు కూడా వాటాలు ఇస్తున్నట్టు వినియోగదారుల యజమానుల ఫోన్ ఖాతా నుండి చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎంతవరకు నిజమన్నది పైవాడికే తెలియాలి. ఒకవేళ ట్రాక్టర్, టిప్పర్ను అధికారులు పట్టుకున్నా ఒక్క రోజులోనే బయటకు తీసుకువస్తామని, మీ పనికి ఇబ్బంది లేకుండా ఇసుక రవాణా చేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిచ్చినాయుడుపల్లి రోడ్డు పక్కన ఉన్న వంకలో సీసీ రోడ్ల నిర్మాణం పనుల పేరుతో ఇసుక భారీగా అక్రమ రవాణా చేస్తూ రాత్రిపూట ఒకచోట ట్రాక్టర్లతో డంపింగ్ చేసుకుంటూ మరోవైపు లారీలతో ఇసుకను బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. రాత్రిపూట జేసీబీతో రోడ్డు పనులు చేస్తున్నట్టు చెబుతూ ట్రాక్టర్లకు, టిప్పర్లకు నింపుతున్నట్లు, గ్రామంలో సొంత పనుల కోసం ఇసుక కావాలని అడిగినా కూడా ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారు. దాన్ని అడిగిన దానికి ఊర్లోకి మాట ఉండాలా కావాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఉంటే మీరు వాళ్ళతో అధికారులు ఎంఆర్ఓతో వాళ్ళతో మాట్లాడుకోండి, లేదా రాజకీయాలతో మాట్లాడుకోండి అని మాకు ప్రశ్నిస్తున్నారు. కనీసం మా బండి తెచ్చి కనీసం మాకు ఇంటికి వేయాలన్నా కూడా లేదు, మీ వెహికల్ తెచ్చుకొని మీరు చేసుకోండి అని మమ్మల్ని కొట్టడానికి, జేసీబీతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దీన్ని చర్చ తీసుకోవాలని కోరుకుంటున్నాం. పెద్దోళ్ళని మనం చర్చ తీసుకోవాలి అనేసి డంపింగ్ బయట ఇసిగిపోతుందని మీరు చూసినారా? చూసాము. చూసి బయట డంపింగ్ ఉంది, డైలీ పోతున్నాయి ఇసుక అయితే పోతుంది. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది వర్క్? ఇది రావట్లేదు.